వాస్తవంగా ఆర్ఎస్ఎస్ మీదన యూరప్ దేశాల్లో బయటికి నవ్వుతూ మాట్లాడతా కడుపు మంట ఎందుకుంటుందంటే, ఈ దేశంలో 2 రకాల మత మార్పిళ్ళు. అది ఇస్లాంలోకి మార్చేది వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు, లేకపోతే కనుక మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని చాలా బలమైనటువంటి స్నేహాలతో మార్చడం అనేటటువంటి ఇది చాలా పరిమితంగా జరుగుతుంది. ఇస్లాంలోకి మార్చే వాళ్ళలో ఎక్కువగా ఆడపిల్లలు మార్చబడుతుంటారు, అబ్బాయిల్ని ప్రేమించడం వల్ల జరుగుతున్నది. లేదంటే అందులో ఉన్నటువంటి అమ్మాయిలు ప్రేమిస్తే మళ్ళీ ఇక్కడ అంగీకరించరు, అక్కడ తేడా ఉంది. బట్ క్రైస్తవంలోకి మత మార్పిడిలోకి సంబంధించి మాత్రం ఎక్కువగా ఎవరికైతే ఆలయాలు లేక అంటే బడుగు బలహీన వర్గాలు గిరిజన వర్గాలే టార్గెట్కి. ఎందుకంటే ఆయా ప్రాంతాలలో ఆధ్యాత్మ అంటే స్వామీజీలు ఆశ్రమాలు ఇట్లాంటివన్నీ కూడా గుళ్ళు ఇవన్నీ సక్రమంగా నడుస్తున్నటువంటిదంతా ప్రధాన పాయింట్లు అయితే అలాంటి చోట్ల సరిగ్గా ఫాలోఅప్ చేసేవాళ్ళు లేకపోవడం వలన సమస్య ఎదురవుతుంది. అలాంటి ప్రదేశాలకి క్రైస్తవ మిషనరీలు చేరి అక్కడ ప్రచారం చేయడం ద్వారా క్రమంగా అనేక గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులకు గురి చేసినాయి. దాని పర్యవసానం మణిపూర్ లాంటి సంఘటనలు. ఆర్ఎస్ఎస్ ఈ విషయం గ్రహించిన తర్వాతన ఎప్పటి నుంచినో వనవాసి క్షేత్ర పేరుతో భారతదేశంలోని అన్ని గిరిజన గ్రామాలకి తిరగడం కానీ, గిరిజనులతో కూర్చోవడం, గిరిజనులతో భోంచేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ద్వారా మమేకమవుతూ సాగుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరితో ఒక తాజా భేటీ 80 ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళతో వనవాసి కళ్యాణ్ సమితి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఏదైతే మత మార్పిడుల నిరోధంతో పాటుగా గిరిజన ప్రాంతాలలో విస్తృతికి అడుగుల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భాగవత్ దానికి లీడ్ చేస్తున్నారు.